జై జగన్నాథ, జై బలభద్ర, జై సుభద్ర. ఈరోజు వాళ్ళ ముగ్గురు రథాలు అయితే వాళ్ళ పెద్దమ్మ ఇంటికి బయలుదేరాయండి. పూరిలోనే కాదు, వైజాగ్లో కూడా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ఘనంగా అయితే జరుగుతుంది. ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే ఈరోజు రథయాత్రలో అయితే పాల్గొన్నారండి. కన్నుల విందుగా జరిగింది ఈ రథయాత్ర. అలా జగన్నాథ స్వామి రథాన్ని చూస్తూ చేతులు రెండు జోడించి దండం పెట్టుకుంటున్నారండి భక్తులు. జై జగన్నాథ చెప్పు డాడీ, జై జగన్నాథ జై. మనసారా జగన్నాథ స్వామిని కొలుచుకుంటూ ఏ వరాలు అడిగినా సరే ఆ జగన్నాథుడు ఇట్టే ఇస్తాడు. ఇక్కడ చూసారా, చాలా అందంగా తయారయ్యారు ఈ కోలాటం వేసేవాళ్ళు. ఈ మూడు రథాలని ఒక్కసారి చూడండి. చివరగా ఉన్నది సుభద్ర, తన చెల్లెలైనంటి సుభద్రాదేవి రథం. దాని ముందు బలభద్ర, తమ్ముడు బలభద్రాది. ఇక్కడ చూస్తే మన జగన్నాథ స్వామి రథచక్రాలతో పెద్దగా ఉన్న రథం మన జగన్నాథ స్వామి వారిది. ఆహా, ఎంత సుందరంగా ఉన్నది ఈ దృశ్యం. ఇక్కడ చూడండి, ఈ భక్తులు చూడండి, కోలాటాల సందళ్ళు చూడండి, ఎంత అందంగా కోలాటాలు వేస్తున్నారో. ఆ ఒక్క జగన్నాథ స్వామి దయ కోసం ఈ భక్తులు వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శనను ఇక్కడ చక్కగా ఇస్తున్నారు. అందరూ కూడా చాలా చక్కగా చూస్తున్నారు. నేనైతే ఆ జగన్నాథుడి యొక్క రథచక్రాలను తాకుతూ మనసారా ఆయన దీవెనలు అయితే అందుకుంటున్నానండి. ఈ యొక్క అద్భుత దృశ్యం నేను జీవితంలో మర్చిపోలేనిది. వైజాగ్లో ఇంత చక్కగా జగన్నాథ స్వామి రథోత్సవం జరుగుతుందని నేను ఎప్పుడూ చూడలేదండి. చూడండి, ఈ పుష్పాలంకరణతో జగన్నాథ స్వామి వారి రథం ఎంత కన్నులు విందుగా ఉన్నదో. ఈ యొక్క జగన్నాథ స్వామిని కొలుచుకోండి, మీకు ఏ కష్టం ఉన్నా పోతుంది. ఈ జగన్నాథ స్వామి చూడండి నిజరూపం ఎంత చక్కగా నేనైతే మీకోసం అయితే తీసానండి. అందరూ చూసి దండం అయితే పెట్టుకోండి. సుభద్రాదేవి, బలభద్రుడు, జగన్నాథుడు ముగ్గురు కలిసి ఉన్న ఫోటో అయితే నేను చక్కగా అయితే ఇందులో మీకు చూపిస్తున్నాను. మీరు ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎక్కడికో వెళ్ళి చూడవసరం లేదండి. ఈ వీడియో చూడండి, కొందరికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చూస్తారు. ఈ జనసంద్రోహం ఏంటండి బాబు, అసలు వైజాగ్లో జగన్నాథ స్వామి రథయాత్ర ఎంత ఘనంగా చేస్తారా? నేను ఇప్పటి వరకు మా ఊర్లోనే చూశానండి, బాగా చేస్తారనుకున్నాను. ఇక్కడైతే చాలా చక్కగా చేస్తున్నారు ఈ రథోత్సవం. ఇక్కడ చూడండి, జగన్నాథుడిని రథం నుంచి కిందకైతే దించుతున్నారండి. మొత్తం ఆ క్లాత్ అయితే కప్పేశారు. అది ఎందుకో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఫైనల్గా నేను, మా మిస్సెస్, మా పాప అయితే ఎంతో పుణ్యం చేసుకుంటాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇంతటి చక్కటి దృశ్యం మాకు ఈరోజు అయితే కలిగింది. మేము చాలా మా మనసు నిండా పూరి జగన్నాథ స్వామిని కొలుచుకుంటూ చాలా మనసారా అయితే కొలుచుకున్నామండి. మీకోసం క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఈ దేవమూర్తిని. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి.